హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో జూనియర్ లెక్చరర్లకు కొత్త నిబంధన, అలాగే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అమలు, ఇలాంటి విషయాల వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో జాబ్ ఇన్ఫర్మేషన్ పేరుతో ప్లేలిస్ట్ ఉంది. ఇందులో రకరకాల జాబ్ ఇన్ఫర్మేషన్స్, లేటెస్ట్ నోటిఫికేషన్స్, అప్డేట్స్, న్యూస్, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్, జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ లెక్చరర్లకు కొత్త నిబంధన వచ్చింది. అలాగే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అమలు లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, అందరికీ ముఖ హాజరు త్వరలో అమలు. ముఖ ఆధారిత హాజరు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అటెండర్ నుంచి సిఎస్ వరకు అదే హాజరు. సెల్ ఫోన్లపై శాఖల వారీగా నిర్ణయం తీసుకుంటారు. తొలుత విద్యాశాఖలో అమలు చేస్తున్నారు. టీచర్లకు 15 రోజుల ట్రయల్ రన్. ఈలోగా సమస్యలను పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటన. తర్వాత పరికరాలు ఇవ్వాలి అని ఉపాధ్యాయ సంఘాల రిక్వెస్ట్. అసంపూర్ణంగా ముగిసినటువంటి చర్చలు. ముఖ ఆధారిత హాజరు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు విస్తరించనుంది. ఈ విధానాన్ని అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు అందరికీ అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు. ఉద్యోగులు సెల్ ఫోన్ల ద్వారా నమోదు చేయాలా, ప్రభుత్వమే పరికరాలు ఇస్తుందా అనేటువంటి అంశంపై ఆయా శాఖలు నిర్ణయం తీసుకుంటాయని తెలపడం జరిగింది. ఇక జూనియర్ లెక్చరర్లకు బీఈడీ తప్పనిసరి ఉత్తర్వులు జారీ. కొత్త నిబంధన ఏమిటి అంటే, బీఈడీ తప్పనిసరిగా చేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చాలామందికి బీఈడీ లేదు. 2026లోగా జూనియర్ లెక్చరర్లు ఈ కోర్సు పూర్తి చేయాల్సి ఉంది. ఈ కోర్సు అందించేందుకు ఇంటర్ విద్యాశాఖ ఇగ్నోతో సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఎందుకు అంటే, జూనియర్ లెక్చరర్లకు సంబంధించి జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఒప్పంద లెక్చరర్లు బీఈడీ చేయాలనేటువంటి ఇంటర్ విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలు సిబిఎస్ఈకి అనుబంధంగా మారుతున్నందున ప్రత్యేక ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఉండదు. దీన్ని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తారు. సిబిఎస్ఈలో ఇంటర్మీడియట్ను +1, +2గా పరిగణిస్తారు. కాబట్టి బీఈడీకి అర్హత ఉన్నవారే +1, +2ను బోధించాలి అని దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే రావడం జరిగింది. కాబట్టి గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖచ్చితంగా ప్రతి దానికి సంబంధించి బీఈడీని తప్పనిసరి చేస్తూ ఉన్నారు. కాబట్టి అప్డేట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే అందరికీ ఉంది. ఈ విధంగా జూనియర్ లెక్చరర్లకు కొత్త నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఉద్యోగులందరికీ కూడా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ను త్వరలో అందరికీ అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఈ విధంగా ఈ విషయాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి తెలుసుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో జూనియర్ లెక్చరర్లకు కొత్త నిబంధన, అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అమలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందనుకుంటే వీడియోను షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.